ఫస్ట్ డే నుంచి మీరు నోటీస్ చేయండి. చిన్న మంటలో ఉంది కదా. జస్ట్ రండి నిర్ణయాలు పరినిర్ణయాలు అన్ని చూసుకోండి. బర్నీ సార్ రానా? అందరూ నార్మల్ బర్నీ సార్ రానా? ఐమ్ ఆస్కింగ్ యూ. బర్నీ సార్ నేను మళ్ళీ చూస్తాను. నో రారా? నేను చెప్తాను, ఆల్రెడీ ఒక ఆస్క్ మనం తీర్చాం. మీకు ఒక ఆస్క్ వచ్చింది, మీరు మిర్రర్ అడిగారు, మేము అది ఇచ్చాము. వి సాటిస్ఫైడ్ దట్. మిర్రర్ కాదు, నేను బాత్రూమ్ నౌ సెకండ్ వర్క్ ఇది ఆల్మోస్ట్ యునానిమస్ గా తీసుకున్నాం. సో ఒకసారి మేము చూసేసి మాకు 100% ఓకే. ఈ డెసిషన్ లో నువ్వు మిర్రర్ ని, ఫ్రూట్స్ ని, హాట్ వాటర్ ని ఇంక్లూడ్ చేయకు. ఇది జస్ట్ వర్క్ అన్నారు కాబట్టి అది ఒకసారి మేము చూసేసి ఈ రోజు వెయిట్ చేద్దాం. పక్కా వి విల్ సీ. ఒకటి చెప్తాను, నాతో ప్రాబ్లం ఏమైందంటే వాటర్ అలానే ఉండదు. నేను వెళ్ళినప్పుడు బాత్రూమ్ బకెట్ లో అది మనం మీది కాదు అనట్లేదు, కానీ మీరు వెళ్ళి పాయింట్ అవుట్ చేసేయాలి. అది వేరే వాళ్ళకి చెప్పేయాలి. అది ఎవరు చేస్తారో అదే క్లియర్లీ ఆస్వాదిస్తూ పక్కా ఇస్తాం. ఇప్పుడు ఎంత హార్ట్ఫుల్ ఇస్తాం. మీ పాయింట్ నాకు అర్థం. నేను మీతోటి ఎంత మీరు అడిగింది నేను ఆనెస్ట్లీ చేస్తున్నాను. మీ నాకు పాయింట్ అనిపించినప్పుడు నేను ఒక చెప్పాను. నిమిషం నేను మళ్ళీగా క్లియర్ చేస్తా. మీరు చెప్పేది అందరూ చాలా క్లీన్ గా పెడుతున్నారు, అది ఓకే, బట్ జనాలు క్లీన్ గా పెట్టట్లేదు. కరెక్ట్, అది మీరు చెప్పాలి, వాయిస్ అవుట్ చేయండి. కరెక్ట్ గట్టిగా వాయిస్ అవుట్ చేసి. ఈ రోజు నేను ఇమాన్యుల్ గారు సోప్తో స్నానం చేసి అక్కడ పెడుతున్నా. పవన్ గారు చెప్పండి, ఆ సోప్ తెలుసా మీకు? సో నేను అడిగాను ఎవరు తీసుకో సోప్. ఇమాన్యుల్ గారు చెప్పేది నాది. సో నేను చెప్పాను ప్లీజ్ మీ సోప్ ఇక్కడ బయాస్నెస్ ఏమీ లేదు దీంట్లో. అసలు చెప్తారా, బయాస్నెస్ ఏది లేదు. ఇది కూడా యునానిమస్లీ అందరికీ అనిపిస్తే అబ్సల్యూట్ 100% ఇస్తున్నారు. అందులో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు వర్క్ పరంగా. బట్ అంటే మిగిలిన హౌస్ మేట్స్ చూసి మీటింగ్ చేసి చెప్తామండి. మిగిలిన